జేటీవీ న్యూస్ స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 65వ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం వైద్య కార్యదర్శి డాక్టర్ ఆశాలత జేటీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. ఈ రోజు మన ప్రియతమ నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర నిర్మాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 65వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి మరియు ముఖ్యంగా తిరుపతి వాసులందరికీ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆయుర ఆరోగ్యాలని, ధైర్యాన్ని, ఎంతో ఓపికతో ఆయన పనిచేసే తత్వాన్ని ఇలాగే కొనసాగించి ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మన మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాల గురించి చూస్తే 365 రోజుల్లో కష్టపడే వ్యక్తి 365 రోజుల్లో కూడా ప్రతినిత్యం ప్రజల గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే ఏమి, ఎలా తీసుకురావాలి అనేది అతని ఆలోచన. దానికోసమని ముఖ్యంగా ఈ మధ్య అయితే నీటి పథకం గురించి, తాగునీరు, సాగునీరు పథకాల గురించి అవసరమైతే కాలువల పైన పడుకుంటాను కానీ ఈ పథకం అవ్వాల్సిందే అని ఎంతో ఓపికగా హంద్రీనీవా జలాలు మన రాయలసీమ అందరికీ రావాలని చెప్పి, చెరువులు పూడికి తీయాలని చెప్పి, తర్వాత మన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కానీ, తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకము, ఇవన్నీ కూడా జరిగిందంటే మన రాష్ట్రం మొత్తంలో నీటి కరువు లేకుండా తాగునీరు గాని, సాగునీరు గాని సవ్యంగా సజావుగా సాగిపోయి మన అందరూ కూడా బ్రతికినంత కాలం మన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కృతజ్ఞత చూపించాల్సిన సమయం ఇది. అలాగే ఒక్క దానిలోనే కాకుండా ఎడ్యుకేషనల్ హబ్ ఏంటి, మెడికల్ హబ్ ఏంటి, తర్వాత రైతులకి వారి అభివృద్ధి కోసం పాటుపడడం గాని, రైతు రుణమాఫీలు గాని, మహిళా అభివృద్ధి గాని, ప్రతి ఒక్క విషయం తీసుకుంటే ఎంతో ఓపికగా సాధించుకొస్తున్నారు. అలాగే విదేశాల నుంచి కూడా, సింగపూర్ అయితే ఏమి, చైనా అయితే విదేశాలు పర్యటించి అక్కడ వచ్చిన ఈ నవనిర్మాణం, రాజధాని నిర్మాణానికి అక్కడ కొత్తగా వచ్చిన టెక్నాలజీని వాడుకుని మన రాజధాని ఎంత పటిష్టంగా తయారు చేయాలనే దానికి పూర్తి సమయం కేటాయించి అసలు రోజుకి 24 గంటలు అంటే 22 గంటలు పనిచేస్తున్నారంటే అది నిజంగా అతను ఒక్కరే చేయగలరు. ఇటువంటి విషయం ఉన్న వ్యక్తి ఒక్కరే చేయగలరు. ఇటువంటి పనులన్నీ కూడా సపోర్ట్ చేయాల్సింది, రాష్ట్రం అభివృద్ధి కోసం సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రతిపక్షాలు దానికి అన్నిటి కూడా అడ్డుపుల్లలు వేస్తూ మన రాష్ట్ర పురోభివృద్ధి జరగనీయకుండా అడ్డుపుల్లలు వేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకుని మన రాష్ట్ర ప్రజలు బాగుండాలి అంటే మన నేత బాగుండాలి, మన నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారు బాగా ఆరోగ్యంగా ఉండాలి, అన్ని చేయాలని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోరుకుంటూ, అలాగే ప్రతి చోట కూడా ఇప్పుడు నిర్మాణం, మన తిరుపతి తీసుకోండి ఎంత డెవలప్ అవుతుంది, మెగా సిటీగా అవుతుంది, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా మారుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క చోట కూడా రాష్ట్రంలో అభివృద్ధి పరిచే ఈ సత్తా కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన్ని ఆ దేవదేవుడికి ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా, తిరుపతి ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మీ డాక్టర్ ఆశాలత.